ఒకసారి ఈ మిరప తోట చూడండి. మన మొదట ఫార్మర్ వచ్చేసి 1 ఎకరానికి స్ప్రే చేసి రిజల్ట్ చూసుకున్న తర్వాత 2 ఎకరాలకి అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది. రైతు మాటలో ఏ విధంగా పనిచేసిందో ఒకసారి మనం తెలుసుకుందాము. తోట చూస్తే మల్లెపూల తోట లెక్క నిగనిగలాడుతుంది. మనకు కొమ్మక్కుల సమస్య కానీ, ముడత సమస్య కానీ, పురుగు కానీ, పూతలో దోమ కానీ, మనకు తామర పురుగు కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా నీట్గా ఎక్స్టర్నల్ గ్రోతింగ్తో మనకు చాలా బాగుంది. ఒకసారి ఫార్మర్ రైతు మాటల్లో ఏ విధంగా పనిచేసింది, దేనికి పనిచేసింది మనం తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ గోపి సార్. గోపి గారు ఎవరు సార్? ఇది ముచ్చింతల సార్. ఇది ముచ్చింతల పెనగంచిపోలు. ఓకే. ఎన్ని ఎకరాలు మిరప సాగు చేసింది? మేము 3 ఎకరాలు చేసాం సార్. 3 ఎకరాలు. తోట చాలా నీట్గా ఉంది. మల్లెపూల తోటలాగా నిగినిగలాడుతుంది. క్రాప్ సెట్టింగ్ కూడా మంచిగా అయింది. సో మీరు ఏ మందు కొట్టారు ఇప్పుడు? ఇప్పుడైతే స్పిన్ని 3D కొట్టారు సార్. స్పిన్ని 3D కొట్టారా? దీని తర్వాత ఏమైనా కొట్టారా? కొట్టా సార్. బఫీరే కొట్టా. దాని తర్వాత కొట్టా. ఎన్ని రోజులు కొట్టారు? 10 రోజుల తర్వాత కొట్టా. 10 రోజుల తర్వాత కొట్టారు. సో ఇదేనా స్పిన్ని 3D? ఇదే సార్. ఎట్లా తెలుసు సార్ ఇది మీకు? ఇది నేను యూట్యూబ్లో చూసాను సార్. యూట్యూబ్లో చూశారు. సో ఇది కొట్టిన తర్వాత మనకు ఏ విధంగా పనిచేసింది? ఇంతకుముందు ఎటువంటి ప్రాబ్లం ఉండే? నా దాంట్లో కొమ్మకోళ్ళు బూజు తెగులు బాగా వచ్చింది సార్. వాటికి బాగా కంట్రోల్ అయింది సార్. కొమ్మకోళ్ళు బూజు తెగులు బాగా కంట్రోల్ అయింది. గ్రోత్ వచ్చింది. పూత బాగా వచ్చింది. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చాయి సార్. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది. గనుపులు మనకు ఎట్లా వచ్చింది? గనుపులు కూడా దగ్గర కనుపు వచ్చింది సార్. దగ్గర గనుపులు దగ్గర. క్రాప్ సెట్టింగ్ ఎప్పుడైంది? ఇది కొట్టిన తర్వాత అయింది సార్. ఇది కొట్టిన తర్వాత అయింది. వచ్చిన పూత వచ్చినట్టు క్రాప్ సెట్టింగ్ అయింది. అవును సార్. ఇంకా దేని పని చేసింది సార్ ఇది? అన్నిటికీ ఆల్రౌండర్ సార్. ఆల్ ఇన్ వన్ 3D స్పిన్నిస్. ఇప్పుడు మనకు పూతలో తామర పురుగు కానీ, నల్లి కానీ ఏం లేదు సార్. ఏం లేదు. చూద్దామన్నా దొరకదు. చాలా నీట్గా ఉంది. పూతలో పురుగు లేదు, నల్లి లేదు. గనుపు దగ్గర వచ్చింది సార్. దగ్గర గనుపు వచ్చింది. కాపు కూడా సెట్ అయిపోయింది సార్. క్రాప్ సెట్ అయింది. సో మనకు కొమ్మక్కులు సమస్య, పండాకు సమస్య, బూజు తెగులు కానివ్వండి, అది మనకు పురుగు అన్ని పోయింది సార్. పురుగు అన్ని కంట్రోల్ అయిపోయింది సార్. చాలా బాగా వచ్చింది. తోట మొత్తం మల్లెపూల తోటలా కనిపిస్తుంది. ఫ్లవరింగ్ బాగా వచ్చింది సార్. ఫ్లవరింగ్ బాగా వచ్చింది. క్రాప్ సెట్టింగ్ బాగా అయింది. అవును సార్. చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నారు ఈ మందు? తాలసీని గారి దగ్గర తీసుకున్నారు. ఎక్కడది? పెనగంచిపోలు సార్. పెనగంచిపోల్లో తీసుకున్నారా? ఇది ఇప్పుడు ఒకసారి స్ప్రే చేశారా? ఒకసారి చేశారు. ఒకసారి చేశారు. బాగుంది. అది బాగుంది సార్. ఎక్సలెంట్ రిజల్ట్. కొట్టొచ్చు, రైతులు కొట్టొచ్చు. బాగుంది. థ్యాంక్ యూ అండి. మంచి సమాచారం ఇచ్చారు.